అనంతపురం నగరం సమీపంలో ఉన్న గోవిందంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉన్న ప్లైవుడ్ ఫ్యాక్టరీ దగ్గర నిన్నటి రోజున పొట్ట చేతి పట్టుకొని దాదాపు 2500 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది నిన్న మార్నింగ్ 11 గంటలకి. అయితే ఈరోజు ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈరోజు స్పందించకపోగా వచ్చిన ఛానల్ కూడా మీడియా మిత్రులను కూడా యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎవరైతే అన్నారో వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, యూట్యూబ్ ఛానల్ అంటే మీకు ఆశామాష కనిపిస్తుంది. అమ్ముడుపోయే పెద్ద ఛానల్ కన్నా ప్రజల బాధలు ప్రజల బాధ్యతలు తెలియజెప్పే ఛానల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను జై భీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున తెలుపుతా ఉన్నా. ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఇక్కడికి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ మేడం ఒకటే అనింది, ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్ప్లే బోర్డు లేదు, తర్వాత వచ్చేసి లేబర్ సంబంధించిన రిజిస్టర్ లేదు, అటెండెన్స్ రిజిస్టర్ లేదు, తర్వాత ఇక్కడ ఫైర్ ఎక్విప్మెంట్స్ లేవు. ఫైర్ ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉంది? మిషన్ స్టార్ట్ చేసిన దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉంది. అంటే ఎవరైతే ఇక్కడ మొత్తం ప్లేవుడ్ చిన్న అగ్గిపుల్ల పడినా కానీ మొత్తం పేలే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇక్కడ 200-300 మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంకొకటి, కలెక్టర్, ఈ జిల్లా కలెక్టర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కలెక్టర్ గారికి తెలియదా? ఈరోజు మీ ఛానల్లో మీరు చూస్తున్న యూట్యూబ్ లో ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ మీరు పట్టించు అంటే ఎవరైతే ఇక్కడ చనిపోయిన ఆర్గాన్స్ వ్యాపారం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఏమన్నా కలెక్టర్ గారు మీకు తెలుదా? ఇంకొక చెప్తున్నా, డిప్యూటీ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నా, మీరు వెంటనే ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయాలా. ఇంకొక చిన్న విషయం, వీళ్ళందరూ కూడా ఇక్కడ నాయకులు ఉన్నారు, సీనియర్లు కాబట్టి వాళ్ళ పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఎవరి పేరు చెప్పినా ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీ, జై భీమ్ రావ్ భారత్ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు పొట్ట చేతి పెట్టుకొని వచ్చినారో 2500 కిలోమీటర్లు వాళ్ళకి న్యాయం జరగాల. ఎవరైతే చనిపోయిన వ్యక్తికి వెంటనే 25 లక్షలు డబ్బులు ఇస్తేనే ఓకే, లేదంటే సిపిఐఎం లేబర్ పార్టీలు ఎన్ని ఉన్నాయో జై భీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున మేము కూడా ఈ కలెక్టర్ ఆఫీసుని లేకపోతే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని కూడా అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఈ కేసును వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా అధినేత జడా శ్రావణ్ కుమార్ గారికి రేపు పొద్దునే తీసుకెళ్లి హైకోర్టులో పిట్ చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ కోర్టులో దీన్ని నడిపిస్తున్న యంత్రాంగం, అలాగే ఎవరైతే రాజకీయ లీడర్లు, రాజకీయ పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పుకోవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ప్రజల పక్షపాతులు అయితే వెంటనే ఫ్యాక్టరీ సీజ్ చేయాలని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.